ఆదాము హవ్వలను చూడండి. ఆదాము హవ్వలు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు పెద్ద మర్డర్ ఏం చేయలేదే. ఏం చేశారమ్మా? వాళ్ళు పండు కొరికారు. పండు కొరకటంతోనే వారు దేవునికి అవిధేయత చూపారు. వారికి ఆంతర్యం తెలియలా. వారు అనుకున్నారు చూడటానికి బాగుంది, రుచికి బాగుంది, మేము కూడా మా కళ్ళు తెరవబడతాయని వారు అనుకుని దానిలో మేము అవిధేయత చూపుతున్నాము అనే విషయాన్ని వారు ఆలోచించలేదు ప్రియులారా. చిన్నదే కానీ ఆ యొక్క అవిధేయత వల్ల వారి జీవితంలో నష్టాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. వారు చూశారు ప్రియమైన దేవుని బిడ్డ, వారు ఆ యొక్క పంటిని గమనించినారు. లోతు భార్య చూడకూడదు అని దేవుడు చెప్పాడు. చూడకూడదు అంతే. ఇంకా ఎందుకు చూడకూడదు? చూస్తే ఏమవుతుంది? ఏమైనా నేను తట్టుకోగలను, నేను మాత్రం జయిస్తా, నాకు ఆ ధైర్యం ఉంది, నాకు అవన్నీ తెలివి తక్కువతనం. మనలో కూడా చాలామంది మాట చేస్తున్నాం. ఏమవుతుంది, నేను నిలబడతా, ఏం కాదు. ఫస్ట్ నువ్వు దేవుడు చెప్పింది చేయాలంతే, తర్వాత విషయం తర్వాత. దేవుడు వద్దన్నాడు, వద్దు. ఇంకా దాని గురించి మన సొంత థియరీలు పెట్టుకొని మన సొంత అతి తెలివితేటలు ఉపయోగించి మనం పడిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. లోతు భార్య వెనుక్కు చూసింది, ఉప్పు స్తంభమై నిలిచిపోయింది. ఇక తనకి ఎప్పుడు జీవం రాలా. మన మనిషి ఎంత భారీగా ఉంటాము కదండి, మామూలుగా శరీర ఆకృతి ప్రకారం మనం ఎంత గంభీరంగా ఉన్నా మన గుండె సైజు మాత్రం మన పిడికిలు అంతే, చిన్న గుండె. ఈ గుండె కొన్నిసార్లు నమ్మాల్సినవి నమ్మవు, నమ్మకూడనివి నమ్ముతూ ఉంటాం. నమ్మాల్సినవి నమ్మవు, నమ్మకూడనివి నమ్మి ఎన్నో నష్టాలు అనుభవిస్తూ ఉంటాం. అందుకని మనం అంటున్నాం, ఓబీ కేర్ఫుల్ లిటిల్ హార్ట్. హృదయమా, నువ్వు ఎవరిని నమ్ముతూ ఉన్నావు, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తప్పుగా చేయటం వల్ల, నువ్వు తప్పు నిర్ణయాలు చేయటం వల్ల నీ జీవితంలో నష్టాలు అనుభవిస్తావు. గెహాజీ ఎవరు? దైవ సేవకుడైన ఎలీషా యొక్క సేవకుడు. 2వ రాజుల గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. దైవ సేవకుడైన గెహాజీ అని రాయబడింది ప్రియులారా. దైవ సేవకుడైన గెహాజీ ఒక సేవకుడు మాత్రమే కాదు, ఒక పరిచారకుడు మాత్రమే కాదు, దైవ సేవకుడైన గెహాజీ. నయమాను వచ్చాడు ఎలీషా దగ్గరికి. అయ్యా, నాకు కుష్ఠరోగం ఉంది, స్వస్థపరచు అని వచ్చాడు. దేవుని చేతుల్లో దేవునికి సాధ్యమే అని చెప్పి యోర్దాన్లో మునుగమని చెప్పాడు. నయమాను లేదు, అబానా పర్ఫరు అని మా దేశంలో చాలా గొప్ప నదులు ఉన్నాయి, అక్కడికి వెళ్తాము అన్నాడు. తన సేవకుడు అన్నాడు, అయ్యా చిన్న విషయమే కదా చెప్పింది, వెళ్ళి మునుగయ్యా అయిపోద్ది అంటే నమ్మాడు, వెళ్ళాడు, మునిగాడు, స్వస్థత పొందుకున్నాడు. అంతవరకు బాగుంది. గిఫ్ట్స్ తెచ్చాడు ఎలీషా దగ్గరికి. గిఫ్ట్స్ తెస్తేనే ఎలీషా అన్నాడు, నేను ₹1 కూడా తీసుకోను, ఒక్కటి కూడా తీసుకోను. దేవుడు ఇచ్చాడు, దేవుని ద్వారా నీకు స్వస్థత వచ్చింది, నువ్వు సంతోషంగా వెళ్ళిపో అన్నాడు. వెళ్తున్న సమయంలో దైవ సేవకుడైన గెహాజీ మనసులో దుర్లాభాపేక్ష, అత్యాశ, దురాశ కలిగింది. తన దురాశ, తన అత్యాశ, తన దుర్లాభాపేక్ష తనకు మాత్రమే కాదు నష్టాన్ని తెచ్చింది. నీకును నీ సంతతికిని సర్వకాలము తరతరాలకు కుష్ఠరోగం వస్తుంది. చిన్నదే అనుకున్నాడు. ఎంతండి గెహాజీ కోరుకున్న దాని యొక్క విలువ ఎంత? ఎన్ని రోజులు ఉంటుందండి? జీవితాంతం ఉంటుందా? అది ఉంటే 1 నెల, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు ఉపయోగపడతాయా? కానీ తను చేసిన తప్పు వల్ల తరతరాలు కూడా ఇప్పుడు తన నాశనాన్ని తెచ్చేశాడు.